ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, మీరు ఇంత విస్పష్టంగా 2016లో 2019లో వివిధ సందర్భాలలో శాసనసభలో బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అఫీషియల్ గా నేను ఈ మధ్య కాలంలో మన జలసౌదాకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను బంకంచెర్ల వరకు తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు. పరోక్షంగా ఇంకొక 100 టీఎంసీలు, ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. 300 టీఎంసీలకు సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తుండు. పంపులు మాత్రం ఇనీషియల్ గా 200 పెడుతుండు, తర్వాత ఇంకొక 100 టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. సో కాలువలు కానీ లేకపోతే టన్నెల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్లు కానీ 300 టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసే కాడ ఇప్పుడు 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. ఆనాడు చంద్రశేఖరరావు గారు 400 టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు. 400 టీఎంసీలు తరలిస్తే 100 రోజుల్లో రోజుకు 4 టీఎంసీలు తరలిస్తే 400 టీఎంసీలు వస్తే 400 టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్ లో ఉన్న రాయలసీమకు అదేవిధంగా పెన్నా బేసిన్ లో ఉన్న నెల్లూరు ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు, ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 200 టీఎంసీలు, మళ్ళీ విడతగా 300 టీఎంసీలు, ఇంకొక 100 టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళొకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానివ్వండి అని చెప్పిండు అంటే 400 తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఈ రోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం